ఢిల్లీ నుంచి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మంజూరు పత్రాలు పంపిస్తే నువ్వు ప్రమాణ స్వీకారం చేశాక ఏం చేసావా అంటే ఆ 50 సీట్లు మాకొద్దు, ఈ 50 సీట్లు మాకొద్దు, మా కాలేజీల్ని నడపలేము, అమ్మకానికి పెడతామని చెప్పినటువంటి దుర్మార్గమైనటువంటి పెద్ద మనిషి నారా చంద్రబాబు నాయుడు. ఇవాళ మొదటి 10 మెడికల్ కాలేజీలు రకరకాల స్థితుల్లో ఉన్నాయి. కొన్ని 90% పూర్తయినాయి, కొన్ని 80% పూర్తయినాయి, కొన్ని 60% పూర్తయినాయి, కొన్ని 50% పూర్తయినాయి. మరి అటన్నింటినీ పూర్తి చేయాలి కదా. పూర్తి చేయకుండా ఎక్కడ పనులు అక్కడే నిలిపేయని చెప్పని ఉత్తర్వులు ఇచ్చాడు. గెలిచిన ప్రమాణ స్వీకారం చేసినటువంటి మొదటి సంతకాల్లో ఈ మెడికల్ కాలేజీల నిర్మాణాలు కూడా ఆపేయమని చెప్పని సంతకం పెట్టి కాగితాలు పంపించాడు. ఇంతకన్నా పాపాత్ముడు ఎవరన్నా ఉంటాడా అని అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారితో పోటీ పడాలి. నువ్వు పోటీ పడకుండా ఏం పోటీ పడాలంటే దేంట్లో పడాలి? నాకన్నా చిన్నవాడు ఆఫ్టర్ ఆల్ 5 ఏళ్ళు ముఖ్యమంత్రి 17 మెడికల్ కాలేజీలు పెడతాకి పూర్తి చేసి 7 మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తే నేను 75 ఏళ్ల ఈ వయసులో దాదాపుగా 15 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన అనుభవంతో జగన్ 17 పెడితే నేను 34 మెడికల్ కాలేజీలు పెడతాను పోటీ పడాల్సిన వాడు వీటిని అమ్మి సొమ్ము చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయంటే ఇటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరమా, చేటా లాభమా అనేది ప్రజలు మనం ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఈ మెడికల్ కాలేజీల్లో ఎవడయా అంటే బహుజనులు కానీ, మైనార్టీలు కానీ, అగ్రవర్ణ పేదలు కానీ సీటు తెచ్చుకుంటే సంవత్సరానికి 15,000 రూపాయలతో డాక్టర్ కోర్సు పూర్తి చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇవాళ ఈ దుర్మార్గమైన చర్యలు చేపడుతూ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తాడంట. ఇవాళ సిగ్గు లేనటువంటి తెలుగుదేశం మంత్రులు మాట్లాడుతున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు 22 మెడికల్ కాలేజీలు తెచ్చాడంట. ఎవడ కాలేజీలు, ఎవడ మెడికల్ కాలేజీలు అయ్యి అన్ని ప్రైవేటు, నీ చుట్టాలు, పక్కాలు, నీ వాటాదారులు, నీ బినామీలు చేత పెట్టినటువంటి 20 మెడికల్ కాలేజీల్లో ఏంటయ్యా అంటే సీట్లు అమ్ముకునే పరిస్థితి. కోట్ల సీట్ల అన్నా నల్ల డబ్బు ఎవరి దగ్గర ఉంటే ఆడికి చదువుకునేటువంటి అవకాశం, అర్హత ఉందంటే మరి పేదవాడు, మేధస్సు ఉన్నవాడు, బుర్ర ఉన్నాడు, చదువుకోగలిగే సత్తా ఉండి మరి ఆడేమవ్వాలి, ఎక్కడికి వెళ్ళాలి? ఇవాళ మీ దుర్మార్గం, మీ పాపం ఎక్కడికి తెరలేచారంటే వివాదాల్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీలో దాంట్లో ఉన్నటువంటి 2 వర్గాలని లోబర్చుకుని ఈ కాలేజీ మా ఎన్టీఆర్ ట్రస్ట్కి ఇచ్చేయండి, మీ 10 కాలేజీల్లో ఒక 4 కాలేజీలు 6 కాలేజీలో మీరు తీసేసుకోండి అని చెప్పని ఎరేసేటువంటి ప్రయత్నం మొదలుపెట్టాడు. డీల్ కుదిరింది అని పాత్రికేయ మిత్రులు చెప్తున్నారు. టీడీపీ ఆఫీసులో బీటు చూస్తున్నటువంటి, సచివాలయంలో బీటు చూస్తున్నటువంటి పాత్రికేయ మిత్రులు. ఎందుకంటే ఆ పాత్రికేయ మిత్రులు ఎవడయ్యా అంటే అగ్రవర్ణ పేదలు, బహుజనులు, మైనార్టీలే. ఈ విలేకరులు ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి గతి లేక వాళ్ళ ఛానల్లో పనిచేస్తున్నా సరే మనసు చంపుకోగలరు కానీ ఆత్మవంచన చేసుకోలేక ఇవన్నీ చెప్తున్నారు. ఈ పాపాలు బయటికి ఇవాళ నారా చంద్రబాబు నాయుడు చేసే పాపాలు బయటికి ఎందుకు వస్తున్నాయా అంటే మన పాత్రికేయ మిత్రులు వాళ్ళ బీట్లలో పనిచేస్తా, తెలుగుదేశం పార్టీ ఆఫీసులో పనిచేస్తా, జనసేన ఆఫీసులో పనిచేస్తా, సచివాలయంలో పనిచేస్తున్న బనీని బొక్కలుండి పైకేదో చొక్కాలు వేసుకు తిరిగేటువంటి పాత్రికేయ మిత్రులు ఇవాళ ఈ సమాచారాన్ని సమాజానికి ఇస్తున్నారు. ఇవాళ ఈ దుర్మార్గాన్ని చూడండి. ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ ఎన్టీఆర్ ట్రస్ట్ తీసేసుకుంటారంట. ఈ 10 కాలేజీల్లో ఓ 4 కాలేజీలో 6 కాలేజీలో దాంట్లో ఒక వర్గానికి, దీంట్లో ఒక వర్గానికి, 2 వర్గాలకి పంచిపెడతారంట. మామూలు తీసుకుంటాడు, ఫ్రీగా ఏమో మామూలు తీసుకుంటాడు, లేదా ఆ కాలేజీ వాళ్ళకి ఇచ్చారు కాబట్టి దాని కింద వీళ్ళకి ఇస్తాడు. ఇది గమనించండి ఒకసారి ప్రజలు ఎంత పాపాలు చేస్తున్నాడో. ఖచ్చితంగా ఈ పాపాలను అడ్డుకుంటాం కోసం పోయేదేం పోదు. మనం పోరాడితే పోయేది ఏముంటుంది? మా అయితే 4 లాఠీ దెబ్బలు లేదా 2 తప్పుడు కేసులు. కానీ జడా శ్రవణ్ కుమార్ గారు లాంటి వాళ్ళు మొదలుపెట్టినటువంటి మొదటి అడుగు ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు మెడలు వంచి ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం కాకుండా ఉండేదానికి సంఘంలోని ప్రతి ఒక్కరం కూడా ఆయనకి అండదండలుగా ఉండాలి, ఈ ఉద్యమానికి బలం ఇవ్వాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఉద్యమం జయప్రదం కావాలి. నారా చంద్రబాబు నాయుడు పాపపు ఆలోచన వెనక్కి ముడుచుకోవాలని చెప్పని, వెనక్కి తిప్పాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై భీమ్. కొనసాగిద్దాం డాక్టర్ బాబాసాహెబ్ గారి ఆశయాలను. సభ ఇంతతో వచ్చింది. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రమేష్ గారు వందన సమర్పణ చేస్తారు. జై భీమ్ భారత్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే
ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయడానికి నిరసిస్తూ నేడు చేస్తున్నటువంటి ఒక